వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ పట్టు వస్త్రాలు సమర్పించి భక్తి శ్రద్ధలు అర్పించారు. దేవాలయ అభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని లోకేష్ తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో బోయిన్పల్లిలోని వారి నివాసంలో సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనోహరాలను ఎత్తుకుని డాన్స్ చేశారు. డప్పు కొడుతూ అందరిలో జోష్ నింపారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ నిత్యం బిజీగా ఉండే పోలీసులు హోలీ సందర్భంగా ఉల్లాసంగా గడిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం హోలీ సంబరాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి, షర్మిల, ఏఎస్పీలు అవినాష్, రాజేష్, మీనా, పోలీస్ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డాన్స్ చేస్తూ ఆనందోత్సాహాల మధ్య హోలీ చేసుకున్నారు. అనంతరం విధులకు హాజరయ్యారు. నిర్మల్ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నమో వెంకటేశయ్య. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మరి తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది చేసినటువంటి కృషి ఇక్కడ అడుగడుగునా కనబడతా ఉంది. చాలా పవిత్రత, అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా కనబడతా ఉంది. మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, అలాగే రాష్ట్రంలో కూడా చేసినటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వామివారికి మరొకసారి నా ప్రణామాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. శాసనసభలో స్పీకర్ స్థాయిని తగ్గించేటట్లు అవమానపరిచేటట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్లే నిరసన తెలపడం హాస్యాస్పదమన్నారు. సభలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా
నిరసనలు చేస్తున్నారని పొన్నం విమర్శించారు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కడిది కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాటు కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లోని ఓ యూనివర్సిటీ వార్షికోత్సవంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కళాశాల రోజులను గుర్తు చేసుకున్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు రిస్కులు చేయాలని విద్యార్థులకు సూచించారు. అన్ని రంగాల్లో విద్యార్థులు మంచిగా రాణించాలని, సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఆ కాలేజ్ చేసి భయం అవుతుందన్నమాట. అట్లా అంటే ఫియర్లెస్నెస్ ఇస్ గుడ్, బట్ పర్సనలీ as your friend, as your brother, as your boy, I want to tell you, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సరిగ్గా ఆలోచించాను, కొన్నిసార్లు కార్లో ఫాస్ట్గా వెళ్తుంటాము, జస్ట్ ఎనర్జీ ఉంటే బయటకి ఎట్లా దిగాలో తెలియదు, ర్యాండమ్గా సంథింగ్ కూడా కార్లు వెళ్ళిపోతుండే, ప్లాన్ లేకుండా కావాలని ఫాస్ట్గా వెళ్తుండే, ఎనర్జీ ఎట్లా. కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు అయితే ఏదో ఆ పరిస్థితి ఈరోజు ఇలాంటి ప్రేమ చూసే రోజు ఉండకపోయింది అని భయం వేస్తుంటది అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచిస్తే. సో ఐ వాంట్ యూ ఆల్ టు ప్రామిస్ మీ దట్ యూ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ సేఫ్టీ ఫస్ట్. ఏది చేసినా ఈ ఏజ్ లో మనం ఆలోచించకుండా కొన్ని చేస్తాము. నేను చెప్తున్నా, మీ అందరికీ 5-10 years తర్వాత కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మా లక్కీగా తప్పిపోయినా మన కొన్ని దాంట్లో. బికాస్ యూ హ్యావ్ సో మచ్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ హ్యాపీనెస్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ లైఫ్ టు సీ, యూ హ్యావ్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. బట్ ఐ వాంట్ యూ ఆల్ జస్ట్ వన్ థింగ్, యూ ఆల్ హ్యావ్ టు ఎంజాయ్, లివ్ లైఫ్ ఫుల్లీ, డూ యువర్ స్టడీస్, హ్యావ్ ఫన్, బట్ ఆల్వేస్ నెవర్ పుట్ యువర్ లైఫ్ ఆన్ రిస్క్. ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడ దిగిపోండి బండి కావాలంటే, కానీ ఆ రిస్క్ తీసుకోండి. మీ ఫియర్లెస్నెస్ అంతా, మీ భయం లేకపోవడం అంతా లైఫ్ లో ఏమైనా కావాలనుకున్నప్పుడు అది ఫియర్లెస్ గా పర్సన్ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు నేను చేసి నేను నాకు ఒకటే నా ధర్మం నేను సరిగ్గా చేసిన, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా, అది ఒకటి సీరియస్గా చేసిన. ఆ యూనివర్స్ ఆ దేవుడు మీ అందరూ నాకు ఇచ్చింది. సో మీ పని మీరు సీరియస్ గా 100% మీకు ఏదైనా గోల్ ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీథింగ్. మేబీ సమ్ ఆఫ్ యూ వాంట్ టు గెట్ ఇంటు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, సమ్ ఆఫ్ యూ వాంట్ టు గో టు US, సమ్ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ డాక్టర్స్, సర్జన్స్, ఇంజనీర్స్, whatever. You focus on your thing and the world will come together to help you and you will make not మీరందరూ దొరికినట్టు మీకు ఎంతమంది దొరుకుతారు మీ జర్నీలో. I wish you so much love. Amrapali University, I'm so happy to be here and be a part of your university and this journey forward. And someday I hope to sit down and talk to all of you. We will do a Q&A someday, so that I can sit down and make questions to direct answers if ఒక్కసారి ఇట్లా అన్ని వస్తే ఎన్నో పెద్ద రోజులు అందరి చూడాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే ఐ థింక్ దే హ్యావ్ సమ్ ఫార్మాలిటీ ఉంటాయి. తెలంగాణ
ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి చేసిన ప్రకటనలను అమలు చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో తమ సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ తిరుమలకు వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని అన్నారు. ఈ విషయంపై టీటీడీ వెంటనే స్పందించాలన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈ రోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే, తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలను అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ and the TTD board chairman has to respond on this. తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణకుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వేణుగోపాల్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ సిబ్బందితో సహకరించవలసిందిగా కోరడమైనది. ఓ నమో వెంకటేశాయ. శివబాబు తీసుకో సార్, వస్తుందా? మీకు కరెక్ట్ గా ఆల్రెడీ బిగించుంటాం. ఇది కూడా పెట్టేస్తాం. సంబంధిత దీర్ఘకాలిక అనారోగ్యం ఈ విషయాన్ని గమనించవలసిందిగా
மட்டுமே அனுமதிக்கப்படுகிறது. இவர்கள் அனைவரும் குமாரதார பசுதார தேசங்களில் அனுமதிக்கப்பட மாட்டார்கள். ஆகவே பக்தர்கள் இந்த விஷயத்தில் கவனித்து திருமணம் திருப்பதி விதிகளுக்கு குணமாறும் கோருகிறோம். ஆகவே பக்தர்கள் இந்த விஷயத்தில் கவனித்து భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ సిబ్బందితో సహకరించవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కుమారధార పసుపుధార తీర్థంలోకి సెల్లు 530 తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంయుక్త తన సినిమా అప్డేట్స్ గురించి పలు విషయాలు చెప్పారు. నమస్కారం, చాలా సంతోషంగా ఉంది ఈరోజు దర్శనం చేయడానికి. ఆల్వేస్ బాలాజీ గారు హాస్ బ్లెస్డ్ మీ సో మచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇయర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. 2-3 మూవీస్ ఐమ్ షూటింగ్. సెప్టెంబర్లో అకంట 2 విల్ రిలీజ్. అదే నెక్స్ట్ రిలీజ్ అనుకుంటున్నా. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామస్తులు హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోని పురుషులంతా 2 రోజుల పాటు మహిళల మాదిరిగా వారి వేషధారణలోకి మారిపోతారు. ఈ విధంగా వింత ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను నిర్వహించుకుంటారు. మగవారంతా మహిళల వేషధారణలో రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ జరుపుకోవడం విశేషం. అక్కడ పురుషులు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు కాటకాలు రావని అక్కడి ప్రజల నమ్మకం.